చికెన్ శుభ్రంగా కడిగి సమానమైన ముక్కలుగా కట్ చేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ముక్కలు మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేసి ఒకసారి ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. నాకు అరగంట అయిపోయింది. వీటిని అన్ని స్టిక్స్ తీసుకొని అన్నీ స్టిక్స్కి గుచ్చేసుకోండి. మొత్తం అన్నీ అలాగే స్టిక్స్ గుచ్చేసుకోండి. ఇవి తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసుకోండి. పేపర్ ఉన్న మసాలా అంతా పట్టకుండా కింద కారిపోతుందేనని నా పేపర్ వేసాను. టర్న్ చేసేటప్పుడు పేపర్ తీసేసాను. ఓవెన్ ఉన్నవాళ్ళు ఇలా వేసుకోండి, లేదంటే ప్యానం మీద కాల్చేసుకోండి, బాగుంటుంది. చాలా బాగుందండి. ఇదేం మాడడం ఏం కాదండి, పర్ఫెక్ట్గా కాలింది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంత బాగుంటుందని నేను కూడా అనుకోలేదు. యమ్మీగా, సాఫ్ట్గా, సూపర్ అండి. నాకైతే బాగా నచ్చేసింది. మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.